టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవరా మూవీ తెరకెక్కింది. అయితే అరవింద సమేత తర్వాత తారక్ సోలోగా నటించిన ఆ సినిమా భారీ అంచనాల మధ్య గతేడాది ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. ఫ్యాన్స్ను బాగా ఆకట్టుకున్న మూవీ తారక్ కెరీర్లోనే రికార్డ్ క్రాస్గా అయితే ఈ సినిమా నిలిచింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లే రాబట్టింది. అయితే ఈ సినిమా 2 పార్ట్లుగా రానున్నట్లు మేకర్స్ ముందే ప్రకటించారు. సీక్వెల్ కోసం ఇప్పుడు ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మొదటి భాగం విడుదలైన వెంటనే సీక్వెల్ వస్తుందని అభిమానులు భావించినా కానీ ఇప్పటి వరకు షూటింగ్ కూడా మొదలుపెట్టలేదు మేకర్స్. ఇక దేవరా 1 తర్వాత తన బాలీవుడ్ డెబ్యూ వార్ 2 పై ఎన్టీఆర్ ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇక రీసెంట్గా డబ్బింగ్ కూడా కంప్లీట్ చేశారట. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్తో చేస్తున్న సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. రీసెంట్గా త్రివిక్రమ్ శ్రీనివాస్తో తారక్ మైథలాజికల్ డ్రామాకు వర్క్ చేయబోతున్నట్లు ప్రచారం అయితే జరుగుతోంది. నిర్మాత నాగవంశీ అయితే ప్రకటించారు. ఇక నెల్సన్ దిలీప్ కుమార్తో ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తారని ఎప్పటి నుంచో టాక్ అయితే ఉందండి. అలా తారక్ లైనప్ వేరే లెవెల్ అనే చెప్పాలి. మరి దీంతో దేవరా 2 ఎప్పుడు అన్నది పెద్దగా క్వశ్చన్ మార్క్గా మారింది. అయితే ఇదే సమయంలో దేవరా 2 ఉండదని చాలా మంది సినీ ప్రియులు అయితే భావిస్తున్నారు. ఇప్పట్లో కష్టమే అని కూడా అంతా అనుకుంటున్నారు. కానీ తారక్ మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా దేవరా 2 పై అయితే రెస్పాండ్ అవుతున్నారు. ఆ మధ్య ఒక ఈవెంట్లో దేవరా సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని కూడా తెలిపారు. ఇక రీసెంట్గా జపాన్కి వెళ్ళిన ఆయన ఆ మూవీ సర్ప్రైజింగ్గా ఉంటుందని కూడా చెప్పారు. ఇక దేవరాకు ఏమైంది అనే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ సీక్వెల్లో ఉంటుందని అయితే చెప్పారు. ఇప్పుడు తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ అయితే పెట్టారు. ఆదివారం కొరటాల శివ పుట్టినరోజు కావడంతో విషెస్ చెప్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు శివ, నిశ్శబ్దం శక్తి ద్వారా మాట్లాడే చిత్ర నిర్మాత, నీకు స్ఫూర్తినిచ్చే మరిన్ని కథలు, మాతో జీవించే క్షణాలు కావాలని కోరుకుంటున్నాను. మరోసారి అలల వెంట ప్రయాణించడానికి వేచి ఉండలేను అంటూ రాసుకొచ్చారు. అలా 2 అనే పదానికి 2 అని మెన్షన్ చేసి దేవరా సీక్వెల్ని అయితే ప్రస్తావించారు. ఇక ప్రస్తుతానికి తారక్ పోస్ట్ అయితే వైరల్గా మారింది. ఇక నెటిజన్లు కూడా దాని మీద స్పందిస్తున్నారు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు అనే దానిపై స్పష్టత లేనప్పటికీ కూడా ఎన్టీఆర్ తన అభిమానుల కోసం సీక్వెల్ తీసుకురావాలని అయితే ఆసక్తిగా ఉన్నట్లయితే తెలుస్తోంది. ఇక కొరటాల శివ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేశారని చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. మరి షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది తెలియాల్సి ఉంది.